అందరికీ హాయ్ అండి. ఈరోజు మేము మా ఇంట్లో లంచ్కి వచ్చి మునగాకు కర్రీ చేస్తున్నాను. మునగాకు అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ముందు రోజు తెచ్చుకొని మరుసటి రోజు చేసుకోవాలి. మునగాకు ఆకు రెక్కలు అనేది రాలిపోతాయి, మనం చెరుక్కొని చేసుకోవచ్చు. నేనైతే మునగాకుకు కొంచెం ఆయిల్ వేసినాను. ఆయిల్ వేసిన తర్వాత కందిబ్యాళ్ళు అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ వేయాలి. తర్వాతలో ఫస్ట్ అయితే నేను ఆవాలు వేసినాను, ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఉల్లిగడ్డ అయితే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మునగాకు అయితే తింటే మంచిది. కరివేపాకు వేస్తున్నాను. మునగాకు తినే వలన బాగా వెంట్రుకలు పెరుగుతాయి, బాగా హెయిర్ ఫాల్ అనేది రాదు, బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు అండి, తక్కువైనా వేసుకోవచ్చు. ఆయిల్ లేకుండానే చేస్తున్నా మా అమ్మ. ఇప్పుడు నేనైతే కొంచెం పిల్లలు తింటారని ఆయిల్ వేస్తాను, కొంచెం తిననీకి బాగుంటుందని. కందిబ్యాళ్ళు అయితే ఒక 10 నిమిషాలు నానేసుకోవాలి, ఆ తర్వాతలోనే వేయాలి. మునగాకు అయితే నీళ్ళల్లో తడుపుకొని కడుక్కోవాలి శుభ్రంగా. అది ఆ వాటర్తోనే కొంచెం మగ్గుతుంది. మనకు తొందరగా చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. నేనైతే మునగాకు వేస్తున్నాను. కందిబ్యాళ్ళు వేసిన తర్వాత మునగాకు వేస్తున్నాను. మునగాకు అయితే సన్న మంటతో చేసుకోవాలండి, పెద్ద మంట పెట్టి చేసుకోకూడదు. మనకు అర్జెంటు కావాలంటే కొంచెం వాటర్ హైలో పెట్టుకొని వాటర్ వేసుకొని చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ సాల్టు ఆ పసుపు బాగా మూతేసి కలబెట్టుకున్న తర్వాత బాగా కిందికి ముందుకి కలబెట్టుకొని మూత వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసినాను నేను. వాటర్ అయితే కొంచెం తక్కువ అవుతాయని నాకు అనిపించి నేను వాటర్ వేసినాను. పెద్దోళ్ళు అయితే మునగాకులో వాటర్ వేయకుండానే ఆవగిచ్చి చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు నేను కొంచెం ఆవగిలే ఫాస్ట్గా అవుతుందని కొంచెం వాటర్ వేసినాను, 1/2 గ్లాస్ వేసినాను. మూత అయితే వేసి పెట్టినాను. కొంచెం మగ్గుతున్న తర్వాత కొంచెం వాటర్ అనేది పైకి వచ్చింది. దాన్ని బాగా నిమిషానికి ఒకసారి అట్లా కలబెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలి. మేమైతే చిన్నప్పుడు బాగా తింటాంటిని. మా అమ్మోళ్ళు ఎక్కువ చేస్తుండే రాగి సంగటిలోకి మునగాకు తాలింపు సంగటి చేస్తుండే. మా అమ్మ బాగా ఇష్టంగా చేస్తుంటే ఇష్టంగా తింటుండే. హెల్త్ పరంగా బాగుంటుంది. పక్కనైతే నేను చారు చేస్తున్నానండి పిల్లలకు, టమాటా చారు. సన్న కారం అయితే వేస్తున్నాను, మగ్గింది ఆకుకూర. సన్న మంట వేసిన మగ్గబెట్టినాను. దీంట్లోకి వచ్చి కారపొడి, పప్పల పొడి అండి వేసుకునేది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. కారపొడి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పప్పల పొడి వేయాలండి. పప్పల పొడి వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి కిందికి ముందుకి అడుగంటకుండా. అది బాగా వచ్చింది మునగాకు తాలింపు. నేను చేసే విధం అయితే ఇదే అండి. వంట చేసిన తర్వాత మేము సూపర్ మార్కెట్కి పోయినాము. నేనైతే నెల సరుకులు ఒకటేసారి తెచ్చుకుంటాను. నేను మా చిన్న పాప పోయినాము. సరుకులు తీసుకొని వీమార్ట్కి పోతే ఎంత టైం చాలదండి, అవి ఇవి చూసుకుంటూనే ఉంటాము. ఆడ అన్ని చూసిన తర్వాత మా పాప చిన్న క్లిప్ అనేది తీసింది వీడియో. మేమైతే వీమార్ట్లోనే తెచ్చుకుంటాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.